చంద్రబాబుని తిట్టి కూటమిలో నుంచి బయటకు వచ్చి బీజేపీతో విలీనమయ్యి బీజేపీ ముఖ్యమంత్రి క్యాండిడేట్గా వచ్చే ఎలక్షన్లో ఆంధ్రాలో పోటీ చేయడానికి ఈ ప్లాన్. మరలా అది రిపీట్ చేసుకోండి, ఆ కోట్స్ వేసుకోండి, మీరు వైరల్ చేసుకోండి కుర్రోలు. నేను చెప్పిన 100లో 100 జరిగాయి. అది జరగక ముందే 7569441275కి 2 తెలుగు రాష్ట్రాల్లో సర్పంచులు గ్రూపులు పెట్టండి, ఎమ్మెల్యేలు గ్రూపులు పెట్టండి, ఎడ్యుకేటెడ్ గ్రూపులు పెట్టండి. చెప్పినట్టు చేయండి మూర్ఖులారా. నేను చెప్పినట్టు చేస్తే మీ కుటుంబం బాగుపడుతుంది, మీ గ్రామం బాగుపడుతుంది, మీ పట్టణం బాగుపడుతుంది, మీరు బాగుపడతారు. లేదా సర్వనాశనం అయిపోతారు. ఇంక అవలేదా? ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో నిరుద్యోగులు సమస్య అన్ని కోట్ల మంది, ఇప్పుడు 1,60,00,000 మంది 2 తెలుగు రాష్ట్రాల్లో నిరుద్యోగులు. సూపర్ 6 ఇక్కడ ఫెయిల్, సూపర్ 6 అక్కడ ఫెయిలు. లక్షల కోట్లు అప్పు తీర్చలేని పరిస్థితి, వడ్డీ కట్టలేని పరిస్థితి. ముందే చెప్పాను, చంద్రబాబు నాయుడు గారు చేతులు ఎత్తేస్తారు. రేవంత్ రెడ్డి అయితే మోసగాడు, ఆయన మోసంతోనే మెగా కృష్ణారెడ్డికి 15,000 కోట్లు డీల్ ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు 10,000 కోట్లు డీల్ ఇచ్చారు. ఇప్పుడు 80,000 కోట్లు డీల్ ఇవ్వడానికి ఈ దొంగలు, ఈ గజ దొంగల నుంచి 100,000 కోట్లు తీసుకుంటూ, నిజంగా వాళ్ళకి బుద్ధి ఉంటే ఈ మిలియనీర్స్ అందరూ కేపాలు కదా గెలిపించాలి. మీ అప్పులు తీర్చుతాను, మీ కంపెనీలు తీసుకొస్తాను, ఉద్యోగాలు తీసుకొస్తాను, చేశాను, చేయగలను. కనుక మీరు మరొకసారి ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరైనా ఉంటే 1-2% చిరంజీవి పవన్ కళ్యాణ్ మాయలో పడకండి. కాపులారా అసలైన కాపు కేఏ పాల్ ఉన్నాడు, బీసీలారా అసలైన బీసీ కేఏ పాల్ ఉన్నాడు, దళిత్ ముస్లిం క్రిస్టియన్ మీ కొరకు ఫైట్ చేసి 28 ఆర్డర్లు ఈ దేశంలో తీసుకొచ్చాను. అరే కళ్ళ ముందు కనబడుతున్నాయి, ఎవరినైనా ఓడిస్తున్నాం. ఓట్లు మాత్రం మీరేస్తేనే, కమిటీలు మీరు ఫార్మ్ చేస్తేనే మీరు నేను గెలిచేది. మీ ఓట్లు నేను వేసుకోలేను. యూత్ అందరూ బయటికి రండి. లేదా ఇప్పుడు అమెరికా వెళ్దాం అనుకున్నారు, ఏమైంది? అమెరికా తిరిగి పంపించిస్తుంటే ఈ దద్దమ్మలు ఇక్కడ చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, రేవంత్ రెడ్డి కానీ, మోదీ కానీ నోరిప్పి మన తెలుగువారి కొరకు కానీ, ఇండియన్ కొరకు కానీ మాట్లాడుతున్నారా? నేను అమెరికన్ కోర్టులో కేసులు వేశాను, ఇక్కడ కేసులు వేశాను, ట్రంప్కి లెటర్ రాశాను, ట్రంప్ను కంట్రోల్ చేసిన నాయకులతో టచ్లో ఉన్నాను. ఓపెన్గా వారి పేర్లు చెప్తున్నాను. అక్కడ స్పీకర్ జాన్సన్, చైర్మన్ జాన్ థూన్. ఇది నేను చేసేది. కనుక 7569441275కి ప్రతి ఒక్కరు, ఇప్పుడు వింటున్న ప్రతి ఒక్కరు, అందుకే లైవ్లు ఇస్తున్న వారిని దేవుడు దీవించగాక. ఎందుకంటానంటే మీరు దేశభక్తులు, లైవ్లు ఇచ్చిన వాళ్ళు, మీరు దేశం కొరకు ఇస్తున్నారు. నేను మీకు రూపాయి ఇవ్వట్లేదు. మీరు దేశాన్ని, రాష్ట్రాన్ని ప్రేమిస్తున్నారు. దేశద్రోహులు లైవ్లు ఎవరు? ఆ దొంగలకి ఇస్తారు. దేశద్రోహులు అన్నను వారిని, లైవ్లు ఇవ్వని వారిని, రిపోర్టు చేయని వారిని,